శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు సూర్యభగవానుడు రవిగ్రహం యొక్క ప్రభావం గురించి చెప్పుకుందాము. అంటే సూర్యభగవానుడు అంటే రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే రవి సూర్యభగవానుడు ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి సుమారుగా మే 14వ తారీఖు వరకు నెలల పాటు మేషరాశిలో ఉంటాడండి. ఆ రాశిలో ఉండడం వలన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆ రాశి యొక్క రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహాలు కదండి రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దానికంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, అలాగే కంప్లీట్ స్టడీ ఆఫ్ హారోస్కోప్ మొత్తం హారోస్కోప్ స్టడీ చేయడము. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తే నేనే రిసీవ్ చేసుకుంటానండి, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాలు ఇక్కడ షూటింగ్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టేస్తూ ఉండండి వాట్సాప్లో, అలాగా నేను చేస్తూ ఉంటాను. అలాగే ముహూర్తాలు పెట్టడము, అంతేకాకుండా మనం గొడుగు ముహూర్తాలని, పెళ్లి ముహూర్తాలని రకరకాల మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను పెడుతుంటాను. వివాహాది వేడుకలు కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటాను నేను. ఈ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అలా చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి వాళ్ళకి మీరు సెండ్ చేయండి. అంతే చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు చేయడం వల్ల మరింత చాలామంది కూడా నేను చెప్పే ఫలితాలు తెలుస్తాయి, వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పినవి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కర్కాటక రాశి వారికి రవి ఎలా ఉంటాడు, ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయండి. ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా, అంటే ఎగ్జాల్టేషన్ దాటిపోతాడు. 3 డిగ్రీల దగ్గర మేషరాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడంటే మాట్లాడండి. సెకండ్ హౌస్లో 10వ భావం ఎక్స్ట్రాడినరీ. అసలు కర్కాటక రాశి వాళ్ళకి ఏమి ఇస్తాడు, దశమంలో ఉన్న రవి ఏం చేస్తాడు? సుప్రసిద్ధ, ద్రవ్యార్జన సమర్థ, అలాగే దృఢగాత్ర, సాహసిక, గోత్రస్య విద్యాలోల, అలాగే నగరకర్త, సుపుత్రవాన్. అంటే సూర్యభగవానుడు 10 ఇంట ఉన్నాడంటే దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి దిగ్బలుడు అంటాం. అంటే చాలా పవర్ఫుల్ ప్లానెట్, దిగ్బలత్వంలో ఉన్నవాడు రారాజు. దిగ్బలంలో ఉన్నాడంటే అంటే ప్రతి పని కూడా సాధించి తీరుతారు అని అర్థం. ప్రఖ్యాత పురుషుడిగాను అంటే ప్రపంచ ప్రఖ్యాతగా చెందిన వారుగా మీరు ఉంటారట. అంటే మంచి ప్రఖ్యాతం చెందుతారంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ మీకు వస్తుంది. అంటే ద్రవ్యార్జన చేయవాడుగా, అంటే ద్రవ్యాన్ని అంటే డబ్బుని సంపాదించేవాడుగా మీరు ఉంటారట. మంచి బలమైన శరీరము, పండితుడిగా ఉంటారట, సాహసాలు చేసేస్తూ ఉంటారట మీరు. అలాగే సంగీతమందు అభిరుచి కలిగి ఉంటారట. అబ్బా, సంగీతంలో మేటి, మీకు ఎవరు రారు సాటి అంటారు సరా, అలాగ ఉన్నారండి సంగీతంలో మీరు. అలాగే అంతేకాకుండా ఒక నగరానికి అధికారిగా చేస్తారంటోయ్. అంటే మీరు బహుశా పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, గొప్ప గొప్ప పదవులు రావడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంతేకాకుండా మంచి కుమారులు కలిగి ఉంటారట. అంటే ఈ నెలల్లో కూడా మీ పుత్రులు మంచి అభివృద్ధి పదంలో మీరు ఉంటారు. అలాగే పుత్ర సంతతి కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పచ్చు. అంతేకాదండి, విద్యలో కూడా బాగా రాణిస్తారట. అంటే చదువులో కూడా మీకు మీరే సాటి అనిపించుకుంటారటండోయ్. అంతేకాకుండా రాజప్రియుడు అంటే ఏంటంటే, రాజప్రియుడు అర్థం ఏంటంటే, పూర్వం రాజులు ఉండేవారు కాదు, ఇప్పుడు రాజప్రియుడు అంటే మన బాసులు, మన పెద్దవాళ్ళు, అంటే తల్లిదండ్రులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు, వాళ్ళు రాజప్రియుడు, మీరు అందరికీ ఇష్టడుగా ఉంటారని అర్థం. ఒకరు చెప్పాలంటే మీరంటే అందరికీ ఇష్టమే. కర్కాటక రాశి వారికి, వాళ్ళు ఉన్నవారికి మీరు అంటే మీ రాశిలో ఉన్నవాళ్ళు మీరు రాజప్రియుడు, అందరికీ ఇష్టమైన వాళ్ళు అని చెప్పచ్చు. సత్కర్మలు చేయవాడుగా ఉంటారటండోయ్. అంటే మంచి మంచి పనులు చేస్తారట మీరు. ఇంత అదృష్టం అండి. దశమంలో రేవున్నాడు కంటే మంచి మంచి పనులు చేయకుండా ఎలా చేస్తారండి? అద్భుతంగా మంచి మంచి చేయడము, రాజప్రియత్వం ఉండడము, గోపురాలు, బావులు,
తటాకాలు, ధ్వజస్తంభాలు, చెరువులు, బావులు తవ్వించేవాడుగాను బ్రహ్మాండంగా ఉన్నారండి. బావులు, చెరువులు తవ్వించేవారు స్వర్గలోకానికి, మంచి మంచి లోకానికి వెళ్తారు, నరక లోకానికి వెళ్ళరు అని సాక్షాత్తు యమధర్మరాజే ఒక మ్యాగజైన్లో చెప్తే విన్నాను, చూశాను కూడా. ఆ కథ కూడా ఉంది, ఒకసారి సరదాగా చెప్పుకుందాం, అది చేద్దాం. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కర్కాటక రాశి వాళ్ళు ఉన్నాయండి. కర్కాటక రాశికి సూర్య భగవాన్ని ఆరాధించడం వలన, సూర్య భగవాన్ని పూజించడం వలన, సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన, ఆదిత్య హృదయం చదవడం వలన, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు కాబట్టి నమస్కారం చేసుకోవడం వలన, ఐశ్వర్య ప్రదాత కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడం వలన, ఆ స్వామిని కొలవడం వలన, అలాగే స్వామిని రవి సూర్య భగవాన్ని అరసవెల్లి సూర్య భగవాన్ అంటే మంచి ప్రపంచ ప్రఖ్యాత చెందినవాడు కదా, స్వామి కదండి, ఇంద్రుడు ప్రతిష్ఠించాడు కదా, ఆయన దర్శనం చేసుకోవడం వలన, తిరుపతిలో నాకు రెండే తెలుసండి, తిరుపతిలో సూర్య భగవాన్ ఉన్న ఆలయం ఉందండి, అమ్మవారి ఆలయం దగ్గరే, పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర, కోనేరు దగ్గర సూర్య భగవాన్ మీరు అందరికీ తెలుసు అనుకోండి. సూర్య భగవాన్ దర్శనం చేసుకోవడం వల్ల అక్కడ గంధం తీస్తారండి, అరగదీసిన గంధం, సువాసన అంతా బ్రహ్మాండంగా వస్తుంటుంది సువాసన. ఒకసారి వెళ్ళాను, ఈ మధ్య వెళ్ళాను, నేను స్వామివారి దర్శనం చేసుకున్నా. సూర్య భగవాన్ అంటే బాగా ఇష్టం ఆయన, అద్భుతం చూడడం వల్ల. శ్రీరాముడు మనకే కాదండి, శ్రీరామచంద్రుడు కూడా బాగా ఇష్టం కదా, ఆయన కూడా చదివారు కదా ఆదిత్య హృదయం చదివిన వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యం ఉంటుందంటారు కదా, అలాగా చేసుకోవడం వల్ల మంచి యోగాలు కలుగుతాయండి. ముఖ్యంగా దశమంలో మీకు రవి ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో ఒక వెలుగు వెళ్ళడము, రాజకీయ రంగంలో పదవులు రావడము, ఒక గ్రామానికి అధికారిగా ఉండడము, ప్రజాసేవ చేసుకుంటూ ఉండడము, మీరు చేస్తున్న ఉద్యోగాల రీత్యా బ్రహ్మాండంగా అభివృద్ధి కలగడము, ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడము, అలాగే మీరు ఏ రంగంలో ఉద్యోగం చేస్తారో ఆ ఉద్యోగాల్లో వ్యాపారాలు, ఉద్యోగాల్లో కూడా అధికంగా బాగా రాణించడము. ముఖ్యంగా కంప్యూటర్స్ హార్డ్వేర్స్, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లు అంటాం కదా, సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా రవి కారకత్వాలు ఉంటాయి కాబట్టి అద్భుతమైన యోగం ఉందండి. ముఖ్యంగా దశమస్థానంలో రవి ఉన్నాడంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారండి. అలాగే పాటలు పాడేవాళ్ళు, గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి దృఢగాత్రం కదా, మంచి అవకాశం బ్రహ్మాండంగా ఉన్నాయి. దశమ రవి ఉన్నాడంటే ఆయన దిగ్బలుడు, సెకండ్ హౌస్ లార్డ్ 10వ భావంలో ఉన్నాడంటే మీరు వ్యాపారాల రీత్యా, విద్య రీత్యా, లేకపోతే వృత్తిరీత్యా ధన సంపాదన ఉండి తీరుతుంది. కుటుంబంలో మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. నేమ్ అండ్ ఫేమ్ అదిరిపోతూ ఉంటుంది అన్న సందేహం నాకైతే లేదు. చాలా అద్భుతంగా ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి రవి చాలా మంచి యోగాలు ఇస్తాడు. అందుకని జలదానం చేసుకున్న వాళ్ళకి, అన్నదానం చేసుకున్న వాళ్ళకి, వస్త్రదానం చేసుకున్న వాళ్ళకి, చైత్రమాసం కదా, మంచి ఫలితాలు ఉంటాయండి. రవి అద్భుతమైన ఫలితాలు మీకు ఇచ్చి తీరుతాడు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ ఉంటాయి కదండి. ఏం చేస్తే బాగుంటుంది మనం, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా కాలసర్ప దోషంలో ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా. సూర్య భగవానుడు కూడా కాలసర్ప దోషంలో ఉండిపోయాడు. ఆయన రాహుకేతుల మధ్యలో బంధింపబడ్డాడు సూర్యభగవానుడు కూడా ఉన్నాడు. ప్లస్ కుజుడు కూడా నీచత్వంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా పాములు, సర్పాలతో సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఏంటి, రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండడము, కుజుడు కూడా నీచత్వం పొందడం వలన సర్పదోషం ఏర్పడిపోయింది. దానివల్ల ప్రజల్లో ఆందోళనలు, ప్రజల్లో ప్రజల మధ్య రాజకీయాల మధ్య చిన్న విభేదాలు, చిన్న గొడవలు, చిన్న ఏమైనా వస్తాయి. అందుకనే సర్పదోషం ఏర్పడిపోయింది. అందుకనే చాలామంది ఎవరైనా అవకాశం ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి. కాళహస్తిలో సూర్యభగవాన్ కాదండి, సో కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోండి. అలాగే నాగప్రతిష్ఠ కొంతమంది చేసుకుంటే మంచిది. చాలామంది కూడా నాగప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు. శని వల్ల రాహుకేతుల వల్ల వచ్చే సర్పదోషం పరిహారం అయిపోతూ ఉంటుంది. అంతేకాదండి 12 రాసుల వాళ్ళకి ఇప్పుడు అంతా మన సూర్యభగవాన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 12 రాసుల వాళ్ళు కూడా చేయదగ్గ సూచన ఏంటంటే సూర్యభగవాన్ని ఆరాధించడమే. పొద్దున తెల్లవారుజామున లేవడము, స్నానం అయిపోయిన తర్వాత సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇష్టం. అర్ఘ్యం అంటే ఏంటి, దోశల నిండా నీళ్లు తీసుకుని ఎర్రని పుష్పాలతోటి సూర్యభగవాన్ని ఇవ్వడం. ఓం హ్రీం సూర్యాయ నమః, HREM, హ్రీ అంటే హరి అంటాం కదా, హ్రీం. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు మనకి చేసిన. అలాగే ఆదిత్య హృదయం చేసుకుంటూ, లేకపోతే 11 నామాలు సూర్యభగవానికి ఉన్నాయండి. ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్టే నమః, మీకు తెలుసు కదా.
అవి ఆ మంత్రాలు ఆ నామాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన, అలాగే గాయత్రి మంత్రంతో 3 సార్లు కానీ 11 సార్లు కానీ ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి ఇటువంటి దోషాలు లేకుండా సూర్యభగవానుడు కాపాడుతాడు. అనారోగ్య సమస్యల నుంచి సూర్యభగవానుడు కాపాడుతాడు. కోర్టు కేసుల నుంచి కూడా సూర్యభగవానుడు మనకి అంటే మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఇదంతా కూడా వైశాఖ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 30 తారీఖున మనకి సింహాచల నరసింహస్వామి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ 12 రాసుల వారు కూడా మన నరసింహస్వామిని కొడుద్దామండి. ఆయనకి పానకం వడపప్పు నైవేద్యం పెడదాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా కలసర ప్రదోషంలో ఉండడము, కుజ ప్రభావం ఉండడం, కుజుడిగా రీచల్లో ఉండడం, ఆ దోషాలన్నీ పరిహారం చేసేస్తాడు స్వామి. అదొకటి. సూర్యభగవాన్ యొక్క ఆరాధన కూడా చేసుకోవాలండి మనం. పైగా ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత వైశాఖ మాసం వస్తుంది కాబట్టి దానాలు కూడా ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఈ దానాలంటే జలదానము, ఎక్కడికెక్కడ మనం చలివేంద్రాలు పెట్టేయడం, చలివేంద్రాలు పెట్టేవాళ్ళకి సహాయం చేయడం, చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం, కుండల్లో మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగలు, చల్లటి మజ్జిగ దానం విశిష్టత ఉందండి. అమ్మో, పెరుగు దానం చేస్తారు సరా, పెరుగు దానం చాలా గొప్ప విశేషం ఉంది. పెరుగు దానం మనం మజ్జిగ చేస్తాం. మజ్జిగ దానం, మజ్జిగ ప్యాకెట్ అమ్ముతారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టడం, టగడగా కొనేయడం, అందరికీ దానాలు ఇచ్చేయడం. నేను పోలీసు వాళ్ళు ఎక్కడ ఇచ్చేసారు దానం. అంటే పోలీసు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోయి ఎండలో నుంచున్నారు ఆయన. ఒక్కసారి తీసుకొని స్వామి తీసుకోండి అంటే తీసుకున్నారు ఆయన. నేను గొప్ప కాదండి, చెప్తున్నా జనగా మాడవాళ్ళకి. వాళ్ళక్కడ మనం ఇవ్వాలి. డ్యూటీలో ఉంటారు కదా, కష్టపడతారు కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా మంచినీళ్ళు. స్వామి అంటే డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎండలో ఎంత కష్టపడతారు మన కోసం, వాళ్ళకి సహాయం చేయాలి మనం. అలాగే మంచినీరు దానం అంత అద్భుతం అండి. మంచినీళ్ళు దానము, మజ్జిగ దానము, వీలైతే అన్నదానం, ఇంకా చెప్పాలంటే లేని వాళ్ళకి వస్త్రదానము. మీరు చేయలేరా? మీకు తెలుసండి, అన్నీ తెలుసండి, గుర్తు చేస్తా అంతే కదా. అవునా, మీకు తెలుసు, గుర్తు చేస్తాను. మనం అన్నీ చేద్దామండి, అన్ని కార్యక్రమాలు చేద్దాం. నేను కూడా మీతో పాటు పాల్గొంటాను. మీతో పాల్గొంటానంటే నేను కూడా కార్యక్రమాలు చేస్తాను అర్థం. అంతే మీ ఇంటికి వచ్చేసి పదండరా వెళ్దాం అని చెప్పి అన్నాం. అర్థంగా నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను, 10 మందితో పంచుకుంటుంటాను, ఆనందం పంచుకుంటూ ఉంటాను. నాకు చాలామంది గుర్తుపడుతుంటారు. నేను కూడా బయటికి వెళ్ళి ఇవ్వడం వల్ల పలానా మీరు ఆదినారాయణరావు గారు కదా అని సరే అంటూ ఉంటాం. సరే అలాగా దానాలు చేసుకుందామండి. మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు. అంతా అద్భుతంగా మంచి చేద్దాం. మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతూ ఉంటుంది. భగవంతుడు మనకు మంచి చేస్తుంటాడు. మనకి కాకుండా మన పిల్లలు కూడా మంచి చేస్తాడండి. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మంచి వీళ్ళు ఎవరైనా ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మనకి ఆనందం వస్తుందండి. మనం చేసే మంచి పనులకి నేను కూడా ఒకసారి చేశానండి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఇలాగా చలివేంద్రం పెట్టి అద్భుతంగా చాలా చేసాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టెంట్లు వేసి చాలా బాగా చేసుకున్నాం. అటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. అలా చేయడం చాలా చాలా అద్భుతం అండి. మనం చేద్దాము సరదాగా. జనాలు అందరికీ మనం మంచిని స్వీకరిద్దాం. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని, సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండు నీరేళ్ళు ఉండాలని. ఎందుకంటే ఆయన సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ కదండి. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ మంచి జరగాలని, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని, ఎప్పుడు ఆనందంతో కళకళలాడిపోతూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.